ఎంతమందికి మరి మీకు యేసుక్రీస్తు ప్రభు మీ ఇంటికి రావాలని, మీతో ఉండాలని ఇష్టపడతా ఉన్నారు? అందరికి ఉందా? అంటే ఇది నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధిస్తూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం అని చెప్తా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి వస్తే నిజంగా ఇష్టపడతామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. ఓకేనా? సో యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు మన జీవితానికి వస్తే ఎలా ఉంటుందని ఈరోజు మనం సండే స్కూల్ లెసన్ తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అన్నది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అంతనే. దాని తర్వాత కూడా మీరు యేసుక్రీస్తు ప్రభు ఉండాలంటే ఓకే, పర్వాలే ఉంటాడు. కానీ ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వచ్చాడు, ఓకేనా? మీ ఇంటికి వచ్చాడు. ఇంటికి రా అంటే మీ ఎంతమందికి మీ ఇంట్లో టీవీ ఉందో లేదో నాకు తెలియదు, ఓకేనా? టీవీ ఆన్ చేశారనుకోండి, యేసుక్రీస్తు ప్రభు మీతో ఉన్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి ఆహ్వానించారు, మీరేమో టీవీ చూస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండొచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్, టీవీ చూసుకో, నన్ను పిలిచావు కదా, థ్యాంక్ యూ, టైంకి ఏదో అన్నం పెట్టు, తిండుకుంటా, నేను వండుకుంటా అన్నాడు అనుకో. అలా అంటాడా? ఇంకేమన్నా అంటాడా? ఓకే, మరి యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండొచ్చు అలా చేస్తే? అరే మరి ఎంతమంది అలా చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, ఈ రోజులలో జర టీవీ తక్కువైంది, సెల్ ఫోన్లు ఎక్కువైనాయి. ఓకే, మీరు ఇంటికి రాగానే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుకి అయితే భోజనం పెట్టారు, నో డౌట్ అనుకోండి. మీరు సెల్ ఫోన్ చూసుకుంటా పనులు చేసుకుంటా ఉన్నారు, సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చూసి ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, నువ్వు సెల్ ఫోన్లో చూసుకో, ఏ మెసేజ్ వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అన్నీ చూసుకో, నేను ఈడు ఉంటలే అంటాడా? ఇంకేమన్నా అంటాడా? ఇవన్నీ చూసుకో, నేను వెళ్ళిపోతా అంటాడు. ఓకే, మరి యేసుక్రీస్తు ప్రభు ఏమో ఇంటికి రావాలని ఉన్నది మీకు అందరికీ, ఇంటి కోసం ఉండాలి కదా మరి. సెల్ ఫోన్ చూడొద్దు, మరి ఫోన్ పక్కకు పెట్టేస్తారా? ఓకే, నైస్. అయితే ఇంకొక జవాబు కూడా యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు, మీరు నన్ను ఆహ్వానిస్తే మీ హృదయంలోనికి వస్తా అన్నాడు. మరి లేడా ఏంది? మరి మీరేం చేస్తున్నారు? అట్లా మనకేమైనా అంటే నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుట, పూజించుట వేరు, యేసుక్రీస్తు ప్రభుతో సహజీవనం చేయుట వేరు. ఆరాధించడం, పూజించడం ఎంత పని? అంటే ఈ సండే స్కూల్ లెసన్ చెప్తా ఉంటాయి కదా, అట్లా సండే స్కూల్లో ఒక బాబుకి సండే స్కూల్లో చెప్పిండ్రంట. ఏమని టీచర్ చెప్పింది, అరే యేసుక్రీస్తు ప్రభు నీతో రామంటే వస్తాడు, నీ హృదయంలోకి రామని చెప్పు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు అనగానే ఈ బాబు చాలా ఆనందపడిపోయి సంతోషంతో, యేసుక్రీస్తు ప్రభువా మా ఇంటికి రా, నాతోటి రా, నా హృదయంలోకి రా అంటే యేసుక్రీస్తు ప్రభు ఫీల్ అయిపోతున్నాడు, వచ్చేసిండు, ఫీల్ అయిపోతుండు. నిజంగానే ఆ బాబు విశ్వాసం బాగానే ఉన్నది, వచ్చేసిండు, ఫీల్ అయిపోతుండే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టే ఉన్నాడు తోటి. కానీ కొంచెం సేపటి తర్వాత, ఒక 2-3 గంటల తర్వాత ఈ బాబుకి సినిమా చూడాలని అనిపించిందంట. సినిమా చూడాలనిపించిండు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఏం చేయాలని అర్థమవుతలేదు, సతమతం అవుతున్నాడు. సతమతం అయ్యి ఏమన్నాడంట, ప్రభువా జర నేను సినిమా చూస్తా, నీకైతే సినిమాలు ఇష్టంలే, జర నువ్వు మరి ఇంట్లోనే ఉండు, నేను పోయేసి వస్తా అన్నాడు. ఐడియా కదా? అంటే మనం చాలాసార్లు
అనుకుంటా ఉంటాం అలా. కానీ మనం అలా ఏమైనా ప్రవర్తిస్తున్నామా? సో అలాగనే యేసుక్రీస్తు ప్రభు మీ ఇంటికి వచ్చాడు, చాలా సంతోషం, ఆహ్వానించారు. ఇంటి పక్కోడు చెత్తేసిండు అనుకోండి, మీరు ఊడుస్తున్నారు, మీరు తిట్టేశారు. యేసుక్రీస్తు ప్రభు చూసి, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి తిట్టారు ఆయనని, సిగ్గొస్తుందిలేండి అని అంటాడా? ఏమంటాడు? గొడవ పడకు అంటాడా? నిజంగానేనా? అయ్యో, యేసుక్రీస్తు ప్రభు మన ఇంటికి వస్తే ఎన్ని కష్టాలో తెలుసా మీకు? ఎవరిని తిట్టలేము, త్వరగా కోప్పడలేము, అమర్యాదగా మాట్లాడలేము, డంబంగా ప్రవర్తించలేము, అన్ని షోక్గా తయారై పెళ్ళిళ్ళకి పోలేము. పోతారంటున్నా చర్చిలో ఇట్లా అట్లా కూర్చొని వాట్సాప్లో గిట్లా చూడలేం. ప్రభు వెరీ గుడ్ వెరీ గుడ్, నన్ను ఆహ్వానించారు, మీరు వాట్సాప్ చూసుకోండి అని అంటాడా? ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు మీ ఇంటికి వస్తే, మీ జీవితంకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని. మీరు నిజంగా సంతోషంగా ఉంటారా? నాకు డౌట్ వస్తున్నది. టీవీ బంద్ చేయమంటే, పక్కకున్న తిట్టొద్దంటే, భార్యాభర్తల మధ్యలో నువ్వు నోరు మూసుకో గమ్మునుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వెరీ గుడ్ వెరీ గుడ్ తిట్టాలి అట్లనే అంటాడా? ఇటు రాగానే ఏదైనా కాగానే ఎప్పుడు పనులన్నీ వచ్చినావా ఇంటికి అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇట్లనే చేయాలంటాడా? ఏమంటాడు? ఎన్ని కష్టాలు వస్తాయి తెలుసా రాని యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తే? ఏమన్నా అనొచ్చా ఎవరినైనా? మమ్మీ డాడీని తెల్ల పని చేయ, నీకు వస్తలేదు ఏం లేదు అని అంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని? ఏదైనా మన ప్రవర్తన నచ్చుతాడంటాడా? అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? లేక ఖాళీ ఆరాధించేస్తున్నామా? నేను ఈ మధ్యలో చెప్తున్నా జర మంచిగానే, దావీదు వల్ల నాట్యం ఆడమంటే నాన్ స్టాప్ 24 గంటలు ఆడతా కింద పడిపోయేంత వరకు. అదెంత పని? పాడమంటే కూడా అదెంత పని? కానీ యేసుక్రీస్తు ప్రభుతో సహజీవనం చేయుట ఒకసారి ఆలోచించండి ఎట్లుంటుందో. ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదు క్రైస్తవులు అనేది ఈ క్వశ్చన్ అన్నమాట. దీన్ని నేను ఈ విధంగా చెప్పిన. ఎందుకు గ్రోత్ లేదు, అభివృద్ధి లేదు, మార్పు లేదు, పరివర్తనం లేదు అంటే అలా క్యాషువల్గా జీవించేస్తూ ఉన్నాం, అనాలోచనగా అలా నడుస్తుంది, అలా క్షమాపణ అడుకుంటూ వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలు అలా మార్పు చెందకుండా అలా జీవిస్తూ ఉంటే దేవుడు ఆనందించేస్తాడా? ప్రభు ఆనందించేస్తాడా? నో. నేను చెప్పేది ఏది కూడా ఇది నేను ఏదో కల్పించి చెప్పట్లేదు. ఎందుకంటే ఒక వచనం మనకున్నది, మీరు పరిశుద్ధాత్మని ఏం చేయకూడదని, దుఃఖపరచకూడదని. ఆ వచనంకి భావం ఏంది? పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అంటే దాని అర్థం ఏంది? అలాగనే పరిశుద్ధాత్మని గురించి మీరు పరిశుద్ధాత్మని ఏం చేయకూడదని ఉన్నది, ఆర్పకుడి అని ఉన్నది. అంటే దాని అర్థం ఏంది? ఆర్పకుడి, దుఃఖించకండి అంటే దాని అర్థం ఏంది? దూషించకండి అంటే దాని అర్థం ఏంది? ఎందుకు పరిశుద్ధాత్మని దుఃఖిస్తాడు? ఎందుకు పరిశుద్ధాత్మని ఆర్పివేయొద్దు మనము? ఆర్పుట అంటే ఏంది? పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు అంటే దాని అర్థం ఏంటంటే మన తప్పులని మనకి చూయిస్తూ ఉంటాం. చూయించినప్పుడు మనము కేర్ చేయమనుకో, దాన్ని ఆర్పుట అంటారు. నడుస్తుంది. ఎవరున్నారు? వీర క్రైస్తవులని చూడు ఎలా బ్రతుకుతున్నారు, నువ్వేనా ఇలా ఉన్నావు అని అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నో, ఇది నేను చెప్పిందే. ఉంటే ఎట్లుంటాడు, ఎలా ఉంటుంది అని నేను కొన్ని విషయాలు మీతో చెప్పిన. అంటే అది అర్థం కానికి, గ్రహించడానికి ఎలా ఉంటుంది అని.
దుఃఖించుట అంటే మీరు మీ తల్లిదండ్రులని భార్యాభర్తలని దుఃఖించుట ఏదైనా ఎప్పుడైనా మీరు అనుకున్నారో లేదో. ఇప్పుడు మమ్మీ డాడీ ఏదైనా పని చెప్పారనుకో, హుట్ చేయను నేను అని పోతాం చూడు, వాళ్ళకి ఏం కలుగుతుంది అప్పుడు? దుఃఖం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలుసా? ఇన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచినా, ఈయన టాయిలెట్ తీసినా, ఈయన పెద్దకి చేసినా, ఇప్పుడు నేను పని చెప్తే ఇది మమ్మీ డాడీ చిన్న కేసు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ఏమనుకుంటారో తెలుసా? ఈయన కొరకు నేను, ఈ బాబు కొరకు నేను పరలోకం విడిచిపెట్టి వచ్చిన, ప్రాణం ఇచ్చిన, అవమానం నింద భరించిన, పోషించిన, అయినా కానీ ప్రభా ప్రభా అంటాడు కానీ మాట మాత్రం విన్నాడు అని ఏం కలిగిస్తాం మనం? దుఃఖం. ఏం కలిగిస్తాం చెప్పండి? దుఃఖం. మనం అలా జీవిస్తూ ఉన్నామా? రావాలని ఉన్నది? నో. మీరు రావాలని ఉన్నది వెరీ ఫైన్. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటా, ఈ పొట్టి జక్కయ్య విషయంలో. యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు, చూడాలనుకొని మేడి చెట్టు ఎక్కిండు, బాగానే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా ఆయన చెట్టు కిందకే వచ్చిండు. చూడండి, మీరు కూడా రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు ఆడనే వచ్చి కూర్చుంటాడు. ఆశ ఉన్నది కదా చూడాలని. ఈయన ఆఫీసర్ కదా, ఈయన ఎవరు? నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, అంటే ఒక హోదాలు ఉన్నాడు, చాలా డబ్బు ఉన్నది, ధనవంతుడు చెట్టు ఎక్కాడు అనుకోండి మీ ఇంటికి ఇక్కడ, మీరేమనుకుంటారు? అరే ఈయనకేమైంది, ఈయన చెట్టు ఎక్కిండు కదా. అంటే ఈజీ పని కాదు, అపహాసం చేసే పని. కానీ యేసుక్రీస్తు ప్రభుని చూడాలని చెట్టు ఎక్కాడు, ఆశ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మామూలుగా అన్నాడు, మీరు మా ఇంటికి రండి అంటే, నేడు మరి నీ ఇంట నేను బస చేయవలసి వస్తుంది, నేను వస్తున్నా నడు అంటాడు. మిమ్మల్ని అన్నాడా? అంచడు. కానీ వస్తాడు. వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? జక్కయ్యకు తెలుసు, ప్రభా నేను లోపల రాకముందే ఏం చేయి, నేను ఒక పని చేస్తా. ఏం చేసినానంటే, అన్యాయంగా ఎవరి దగ్గరనైనా ఏమైనా తీసుకుంటే 4 గంటలు ముందుగా ఇచ్చేస్తా అన్నాడు. నైస్. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పలే ఈయనకి, స్టోరీ అంతా అర్థమైపోయింది జక్కయ్యకి. ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తున్నాడు, స్టోరీ చేంజ్ కావాలి కదా, ఈయనకు అర్థమైపోయింది. ప్లస్ నేనేం చేస్తా, ఇంకా నా ఆస్తిలో సగం భాగము బీదలకు ఇచ్చేస్తాం. చూడండి ఎంత ఒక చేంజ్ ఆయన లోపల వచ్చింది. ఈయన దేని కొరకైతే పాకలాడుతుండేను అంటే ఈ ధనం కొరకు. యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టిండో మరి ఏందో, ఎక్కడ జరిగిందో ఏమి, కానీ వెంటనే డిక్లేర్ చేసేసాడు. ఈయన దేన్నైతే ప్రేమిస్తూ ఉండేను, దేన్నైతే ఆశిస్తూ ఉండేను, దేని కొరకైతే తన జీవితం అంతా ఏమంటారు కష్టపడ్డాడో, దాన్ని ఒక్క దెబ్బకి దాన్ని తీసి పారేశాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి అసహ్యం అయింది, బయటికి పోయింది. యేసుక్రీస్తు ప్రభు ఇంటికి పోయిండు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుకి ఏమైంది? అసహ్యమైంది ఏదైతున్నదో ఈయన చేసినవి అన్నీ ఏమైనాయి? ముందుగానే వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంట్లోనికి పోయాడు. అదే ఉండాలి మన ఇంటికి కూడా ఆహ్వానిస్తే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం డిక్లేర్ చేశాడు? ఈయన కూడా అబ్రహాం సంతానమే, నేడు ఇంటికి ఏమొచ్చింది? విడుదల కలిగిందా లేదా? దాని అపేక్ష నుంచి కలిగింది. సో మనం కూడా ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇలా చేయడా? అది ఈయనకి ధనం ప్రాబ్లం, కానీ మనకి ఏ ప్రాబ్లము? కోపమా, గర్వమా, అసూయ, బూతుమాటలా, ధనాపేక్షణ, స్వార్థమా? ఆహ్వానించాలనుకున్నారు అందరూ. ఓకే, మరి ఆహ్వానిస్తే వచ్చేస్తాడా ఏంది? వస్తే ఎప్పుడు బస చేస్తాడు? బస చేయాలంటే ఏమి, ఎన్ని త్యాగాలు చేయాలో ఒకసారి ఆలోచించండి. ఈజీయా?
మంచిది, మేలైంది, అలా ఉండాలి. కానీ మనం ఆలోచిస్తున్నామా, లేకుంటే క్యాజువల్గా ఉంటున్నామా? చాలామంది క్రైస్తవులు క్యాజువల్గా ఉంటున్నారు కాబట్టి వారి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానం కానీ, నెమ్మది కానీ, ఆత్మీయ స్వస్థత కానీ అలాంటివి చూడట్లేదు. నో, మనం అనుకోవద్దు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉంది, అయినా నా రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి మనం అంటే ఇష్టమా అన్నది క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి వారి ఇష్టము? అందు గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? హృదయాన్ని చూసే దేవుడు. మీరు ఈ ఫరిసీయులను గురించి ఏమంటాడంటే, మీ పెదవులతో మీరు ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము దూరంగా ఉందంటే ఎక్కడనో. మన హృదయం కూడా ఎక్కడున్నది? దేని మీద ఉన్నది? ఖాళీ పెదవులతో ఆరాధిస్తున్నామా? అంతనేనా మన పని? నో. ఇన్ కేస్ కనుక అలా ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సంఘటన ఉన్నది. ప్రకటన గ్రంథంలో నుంచి చాలా చక్కటి సంఘటన ఒకటి నేర్చుకున్నది నేను. 20వ అధ్యాయం అనుకుంటా. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గురించి ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు పరిపాలిస్తారు? యేసుక్రీస్తు ప్రభు పరిపాలిస్తాడు. ఎవరు పరిపాలిస్తాడు? స్వయాన యేసుక్రీస్తు ప్రభు పరిపాలిస్తాడు. ఎస్ ఆర్ నో? పరిపాలిస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభు పరిపాలిస్తే మరి అందరికీ ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది సోను నీకు? యేసుక్రీస్తు ప్రభు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు అనుకోండి ఖాళీ ఎట్లుంటుంది అని అడుగుతున్నాను నేను. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుందా అని సోను అంటున్నాడు. నాకు 100% డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏంటి పరిపాలన చేస్తున్నాడు కానీ అందరికేమీ ఇష్టం కాలే. ఎందుకు ఇష్టం కాలే? యేసుక్రీస్తు ప్రభు వస్తే బార్ షాపులు ఉంటాయి అనుకుంటున్నారా? మంచిగా తాగుతున్నారు నా రాజ్యంలో, తాగండి మీరు అని అంటాడా? సినిమాలు ఉంటాయంటావా? పిచ్చి పిచ్చి డ్యాన్సులు అన్నీ ఉంటాయంటారా? అట్లా కంటిన్యూ చేయనిస్తాడా ఏంది? యేసుక్రీస్తు ప్రభు రాగానే ఓకే ఓకే ఏమైనా చేసుకోండి, మీరు ఏ రేషన్ కార్డులైనా పెట్టుకోండి, ఏమైనా చేయండి అంటాడా? అన్ని కటింగా? అన్ని గట్టి చెప్పండి. మరి కటింగ్ చేస్తే ఇష్టం ఉంటుందా అనుకుంటుండ్రా? అరే ఈయన ఎక్కడ వచ్చిండ్రా బాబు, మాకు వచ్చినప్పటి నుంచి ఏం పడతలేవు, ఏం సెట్టింగ్ లేదు, కటింగ్ లేదు, ఏంది మరి అని ఉంటారా? లేరు. ఆ 1000 ఏండ్ల పరిపాలన కాగానే ఏం చేస్తారో తెలుసా? సాతానుని వదిలేస్తారు. అందులో నుంచి వదిలేగానే ఏమొస్తుందో తెలుసా? సాతానుడు పోయి అందరి దగ్గర కూర్చుంటాడు. ఏం రాజు ఉన్నాడు ఆయన, బేకార్, తాగుడు లేదు, సినిమాలు లేవు, తినుడు లేదు. అరే ఇదేం బాధలరా బాబు ఇవన్నీ. ఈ రాజుని ఏం చేద్దాం? తీసేద్దాం, నాకెయ్యాలి ఓట్ ఫర్ సేటన్ అంటే. అవునా, నువ్వు వస్తేనే కదా ఇవన్నీ నడుస్తాయి అని అందరూ యేసుక్రీస్తు ప్రభు మీదకే యుద్ధానికి తీసుకొస్తాడండి. నాకు చిత్రం అనిపించింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేస్తే యుద్ధం చేసుడు ఏంది? చిత్రం అనిపిస్తుందా ఇప్పుడు మీకు? నాకు చాలా చిత్రమైంది సంఘటన ఇది. ఓహో, యేసుక్రీస్తు ప్రభు నీ రాజుగా కొలవండి ప్రభువా, నేను ఇక్కడ ఏమైనా చేస్తే పరలోకం తీసుకోపోమంటే నువ్వు రాజువి, నువ్వు చెప్పినట్టు చేయమంటే మేము ఎట్లా ఉంటాం ప్రభువా? ఏమైనా చేస్తున్నామా ప్రభు చెప్పినట్టు? చెప్పండి, ఏ పనులు చేస్తున్నాం చెప్పండి? రాజా? ఎస్ రాజు. కానీ ప్రభువా నువ్వు అక్కడనే ఉండు, మేము ఇక్కడనే ఉంటాం, మేము చేసుకునేటివన్నీ చేస్తాం, ఆ ద్వారమో ఏ దినమో వస్తాం, జర ఆరాధన చేస్తాం, పోతాం అన్నట్టున్నాయా మన జీవితాలు?
పరిపాలన చేస్తుండా. అందుకని ఒక కంక్లూషన్కి వస్తాం. వీరు యేసుక్రీస్తు ప్రభు, ఇది యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపమానం చెప్పాడు. 10 మీనాల ఆ ఉపమానంలో అనుకుంటా. ఆ ఉపమానంలో ఏం చెప్తాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఒక్కొక్క మీనా ఇచ్చేసిపోతాడు కదా, తాళంతు మీనా ఇచ్చేసిపోతాడు. పోయిన తర్వాత ఏమవుతుందంటే తిరిగి వస్తాడు. దేనికి పోతాడు? రాజ్యంని సంపాదించుకోవడానికి పోతాడు. రాజ్యం సంపాదించుకొని తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఏం చేస్తారు? వారి వారి లెక్క అప్పచెప్పుకుంటారు. ఒకరిద్దరు బాగానే లెక్క చెప్పుకుంటారు. అయ్యా నువ్వు 1 మీన ఇచ్చావు, 2 మీనాలు చేసా, 5 మీనాలు చేసా, 10 మీనాలు చేసా. మరి ఇంకొకటి వచ్చి అంటాడు, ప్రవ్వా నువ్వు విత్తం చోటు కోయను వానివి ప్రవ్వా, పెద్ద ఇది అంటాడు. ఎవరు? దాసుడు. ఎంత మాట అంటున్నాడు కదా. అప్పుడు వారికి చేసే పని చేస్తాడు. ఎవరు నేను రాజుగా ఉండొద్దు అనుకుంటున్నారో వారిని అందరినీ తీసుకొచ్చి నా ముందు ఏం చేయమంటాడు? హతం చేయమంటాడు. మీరు చదివినరా ఎప్పుడైనా అది? అట్లనే చెప్తాడు. రాజుగా ఉండడానికి ఇష్టపడలే. అట్లా మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రభువుగా, అంటే ప్రభు అంటే రాజుగా ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్న ఆ మాటకు అర్థం ఏంటంటే, నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుటెందుకు? నేను చెప్పు మాట ప్రకారము చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుటెందుకు? ప్రభు అని పిలుచుడు బాగానే ఉన్నది, చెప్పింది చేసేది లేడు, ఎందుకు చేస్తావు నువ్వు అలా అని క్వశ్చన్ చేస్తుండు. ప్రభు అన్న వారు అందరు పరలోకానికి పోతారా? మనం ఏ కేసులో ఉన్నాము? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అలా మనం ఏ లిస్టులో ఉన్నాం? ప్రభు అన్న వారు పోతారా? మరి ఎవరు పోతారు? తండ్రి చిత్తం చేయవారే ఇంత క్లియర్గా చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు. చేస్తున్నామా తండ్రి చిత్తం? మరి చేస్తున్నామా? ఈ రోజులలో ప్రభువా అనేది ఆకాశం మీదకి ఎక్కిపోయింది ఆరాధన. నాకేం బాధలు లేవు, ఐఎమ్ నాట్ అగెన్స్ట్. నేను అగెన్స్ట్ కాదు, కానీ మోసపోవద్దు. మీరు మోసపోవద్దని చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసింది దేనికంటే మోసపోవద్దు. సండే స్కూల్ లెసన్. కానీ క్రైస్తవులైన వారికి నిజంగా అర్థం అవ్వట్లేదు. సో ప్రభు అంటే ప్రభు చెప్పినట్టు చేయాలి, చేసేవారు పోతారు. కాబట్టి ఆ ఉపమానం కింద చెప్పి మాటలు చెప్పేమంటాడంటే, మరి నేను చెప్పు మాట ప్రకారం చేయవానికి మరి ఏంది? గాలి వచ్చి, వరదలు వచ్చి, వర్షం కురిచినా ఆ ఇల్లు ఏం చేయదు? కూలదు. ఎందుకంటే థ్యాంక్సే చెప్తారు. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. కరెంట్ వచ్చినా థ్యాంక్స్, కరెంటు పోయినా థ్యాంక్స్, ఉద్యోగం ఉన్నా థ్యాంక్స్, ఉద్యోగం పోయినా థ్యాంక్స్. ఆమెన్. ఏమైనా థ్యాంక్సే. ఎందుకు? దేవుని యొక్క చిత్తం. మనం యేసుక్రీస్తు ప్రభులో చూసాం కదా, ఆయన సర్వ సృష్టికర్త. నాకు చాలా చిత్రం అనిపించే మాట ఏంటంటే, ప్రభువా నువ్వు ఎలా ఓర్చుకోగలిగావు తండ్రి ఉమ్మి వేస్తే? నాకు అర్థమవుతలేదు, నా బ్రెయిన్కి ఎక్కుతలేదు. నన్ను ఎవరైనా ఏమైనా అనగానే ఎక్కడ లేని కోపం, అందులో పెద్ద ఐటమ్ నేను. నువ్వు అంత పరిశుద్ధుడు, నీ అంత పరిశుద్ధున్నా, నేను ట్రై చేస్తున్నా. నువ్వు ఎలా ఓర్చుకున్నావు తండ్రి అలా ఉమ్మి వేస్తే? మనకేమైంది? చిన్నది ఓర్చుకోలేకపోతున్నాం, చిన్నది సహించలేకపోతున్నాం. ఈ మధ్యలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన కోర్టులో కేసు వేసిండు. తన వేస్ట్ కేసు వేస్తే అనుకున్నాడు, అబ్బా నేనెందుకు కోర్టుకు పోయేది, నన్నెందుకు కోర్టుకు తీసుకుపోవాలి, నాకెందుకు ఈ అన్యాయం జరిగింది అంటే నాకు అనిపించింది, ఆయన యేసుక్రీస్తు ప్రభునే కోర్టుకు తీసుకుపోయారు, నన్ను తీసుకుపోతేంది? తీసుకుపోయారా లేదా?
మనకు ఫీలింగ్ అయిపోతుంది, అరే నేను ఇంత పరిశుద్ధం, నేను కోర్టుకి పోవుడేంది, నేను చేసుడేంది. ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోతున్నాం? డిస్టర్బ్ ఎందుకు అవుతున్నాం అంత? సో మనం ప్రభువా అంటే ఎవరైతే ఈ నా మాటలు విని, పొద్దున్న చూసినాం కదా, చదువువాడు కాదు, వినువాడు కాదు, చెప్పువాడు కాదు, చేయువాడు. ఆమెన్. కాబట్టి 3 చేసి 4వ చేయలేదు అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కువ దెబ్బలు, తెలివనోనికి ఇంకా తక్కువ దెబ్బలు. సో మన ఇల్లు కూలిపోతుందని ప్రభు చెప్పాడా లేదా? ఇంకా ఏం అవసరం లేదు. సండే స్కూల్ లెసన్ కూలిపోతుంది అంటే మన జీవితం పాడైపోతుంది, నరకానికి పోతామని అర్థం దానికి. సో మనందరికైతే ఇష్టం ఉన్నది, కానీ ఏ త్యాగం చేయాలనో అది మనం చేస్తూ ఉన్నామా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అడిగిన ఒక ప్రశ్నను అడిగి మనం ప్రార్థన చేసుకుందాం. ఇది లూకా సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనం నుండి ఉంటుంది. ఎవరైనను నన్ను వెంబడించ గోరిన ఎడలా అని వాడు తను తాను ఉపేక్షించుకొని సిల్వనెత్తుకొని నన్ను వెంబడించాలే అని. ఇది ఎప్పుడు చెప్తాడు? బహు జన సమూహము ఆయనని వెంబడించేటప్పుడు చెప్పే మాట. అట్లనే ఉందా పాప మోని? చదువు ఒక్కసారి. బహుజన సమూహము. ఇప్పుడు బహుజన సమూహం ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తుంది. ఎందుకు వస్తున్నది? స్వస్థతలు, ఆహారము అన్నీ చక్కగా జరుగుతున్నది, దయ్యాలు వెళ్ళకూడదు. అబ్బా ఇదేదో బాగున్నది, ఈయనను మనము వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, కేవలం దాని వరకు అయితేనే నేను ఫుల్ స్టాప్ పెడతా అని చెప్పిండు. ఏమని చెప్పిండు? ఎవరైనా నన్ను వెంబడించాలని అందరికీ. మనకు లేదా ఏంది? ఉంది కదా అందరికీ. ఉన్నది ఏం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? అప్పుడు వెంబడించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్పింది ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించగొడితే అతడు తను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలాగనే అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక గోపురం కట్టాలని అనుకుంటే వాడు ముందుగానే చూసి ఏం చేస్తాడంట? లెక్కలు వేసుకోవాలి. నేను కట్టనా అని. ఆయన దగ్గర ఆ సత్తువ ఉన్నదా లేదా అని, అన్ని డబ్బులు ఉన్నాయా లేవా అని. అలాగనే ఎవరైనా 10,000 సైన్యంతో, ఒక అతను 20,000 సైన్యంతో, ఈయన దగ్గర 10,000 ఉంటే 20,000 సైన్యంతో ఈయన మీదకి యుద్ధం వచ్చినప్పుడు అతడు ఆయనతో యుద్ధం చేయగలుగుతానా లేదా అని ముందు ఆలోచించాలనంట. ఆలోచించి ఏం చేసుకోవాలి? రాయబారం అన్న పంపాలి. లేదు నైనా నీతోటి యుద్ధం చేయలేను అని సరే. లేదా యుద్ధం చేసేది ఉంటే ఏం చేయాలి? చూసుకోవాలి. ఓకే నా దగ్గర 10,000 మంది ఉంటే ఉన్నది, సస్తు వచ్చిన యుద్ధం అయితే చేస్తాను నేను అని 2 ఉపమానాలు చెప్పి లాస్ట్కి ఏమన్నాడో తెలుసా? తనకు ఆ ప్రకారమే తనకి కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. అమ్మో, చూసిండ్రా ఈ మాట? మనం అలాంటి డిసిషన్స్ ఏం తీసుకుంటలేం. ముందుగానే ఆలోచించాలంట ప్రభుని వెంబడించేటప్పుడు, ఆహ్వానించేటప్పుడు. ఆహ్వానిస్తారా? బాగుంటుందా? ఎస్ బాగుంటుంది. కానీ ఏమేం త్యాగం చేయాలి? కానీ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే వారికి ఏమైనా తక్కువ అవుతుంది అంటారా? లేదు. నేను 30 సంవత్సరాలు, అంటే నాకు 61 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆరాధన ఫస్ట్ స్టార్టింగ్ 30 ఇయర్స్ ఆరాధన, పాడుడు, గిటారు. ఓకేనా? నేను గిటార్ తీసుకుంటే 2-3 గంటలు లేచేటోని కాదు, అంత పిచ్చి ఉండే మ్యూజిక్ది నాకు. చాలా మంచిగానే చేసిన. ఏ దినం చర్చికి పోకుంటూ ఉండలే. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు నేను ఏ దినం చర్చికి పోకుంటూ ఉండాలి. సినిమా చూస్తే ఫస్ట్ చర్చికి పోయే చూడాలి. ఓకేనా? ఫస్ట్ చర్చికి పోవాలి, దాని తర్వాతనే సినిమా ఏదైనా. అలాంటి భక్తి చేసిన. కానీ నెక్స్ట్ 30 ఇయర్స్ అలా చేయలే ప్రభుకి సమర్పించుకున్నాక.
అన్నీ పోయినాయి. సో మనం అలాంటి జీవితంలో ఏవేవి దేవునికి ఇష్టమో, ఏవేవి యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమో నేను గోజాడుకొని దేవుణ్ణి అడుకున్నా, ప్రభువా ఈ పనికిరాని తీగ నాలో నుండి మరి నేను వెంబడించాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నాను, నన్ను శిక్షించిన విధేయత చూపించేటట్టు చెయ్యని ప్రార్థించుకున్నాను. సో మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి ఆహ్వానిస్తున్నారు, ఓకే ఫైన్. కానీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీతో పంచుకున్నా. నిజంగా ఆయనకు మీరు ప్రభుగా అంగీకరిస్తే మరి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మనమందరం కూడా అలా జీవిస్తాం. ఎందుకంటే మనం అలా చేయకుండా మనం లోకమంతా సంపాదించుకున్నాం, ఏం ప్రయోజనం? మన ప్రాణంకి బదులు మనం ఏమి ఇస్తాం? ఏమి అలా. సో అన్ని వేస్ట్ లోకంలో. సో ప్రభు మనకు ఉంటాగా నిజంగా దానికి నెక్స్ట్ 30 years నా జీవితం మరి చాలా ధన్యంగా మారింది. ప్రభు అన్నట్టు నా జీవితంలో జరుగుతూ ఉంది. నా నిమిత్తం ఎవరైనా, ఇప్పుడు వాగ్దానం, నా నిమిత్తం ఎవరైనా భూములనైనను అన్నతమ్ములనైనను మరి ఇంకా ఏదైనా కానీ విడిచిపెట్టి వాడికి ఈహమందు 100 రెట్లతో పాటు మళ్ళీ పరమందు నిత్య జీవం కూడా అంటాడు. నిజంగా నాకు 100 మంది ఉన్నారా? ఎస్ ఉన్నారు. నిజంగా నేను చూస్తూ ఉన్నా. ఏడికి నేను ఎక్కడ అడుగు పెట్టినా ఎవరో ఒకరు నా తల్లిదండ్రుల కన్నా అన్నదమ్ముల కన్నా ప్రేమతో తీసుకొచ్చి పెడుతున్నారండి. వారి బెడ్ నాకు ఇచ్చి, వారి ఏసీ నాకు ఇచ్చి, వారి కూలర్ నాకు ఇచ్చి, వారి అన్నం నాకు పెట్టి, ఈడ జెండా వాస్తే ఆడ ఇల్లు రెడీ ఉన్నది. నిజంగానే రెడీ ఉన్నది. నా దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు. ఇవాళ కూడా వస్తా ఒక కార్ టైర్ పంక్చర్ బస్ట్ అయిపోయింది. ఏం అలా ఇట్లా అయ్యింది అనగానే ఇంకొక అతను కార్ తీసుకొచ్చి పెట్టి, ఇంకొక అతను వచ్చి అదే కార్ని రిపేర్ చేయించి అలా జ్యూస్ దాకిపించి ఆ కార్లో పోయినరు, ఈ కార్లో పోయింది. వెనుక నుంచి హరీష్ కార్ వచ్చింది, దాంట్లో కూర్చొని ఇటుకొచ్చిన 3 కార్లు. ఏమైనా తక్కువైందా నాకు మీరు చెప్పండి? ఆమెన్. ఏమైనా మీకు తక్కువ అవుతుందా చెప్పండి? నో, సమస్యనే లేదు. అవుట్ ఆఫ్ క్వశ్చన్. చెప్పింది కదా, నాకు అవసరమైంది 30 లక్షలే, కానీ 50 లక్షలు ఇవ్వడానికి మనుషులు రెడీ ఉండే. కానీ నేను ఎందుకు తీసుకోవాలి ప్రభువా? నువ్వు నాకు ఉండగా చూస్తాను, నేను లాస్ట్ మూమెంట్ వరకు పోరాడతా. ఓకే కాకుంటే చూద్దామా. కానీ ప్రభు అలా చేయలే. మా భార్య బాగున్నది, గట్టిగా చూసిండ్రు కదా, గట్టిగా ఉన్నది, ఇంకా గట్టిగా ఉన్నది. ఇప్పటికీ అడుగుతారు మనుషులు, ఇలా ఉంది, బాగున్నది, గట్టిగా ఉన్నది. ఏమైనా అవుతుందా? ఏం కాదు. మీకేమైనా అవుతుందా? ఎందుకు చెప్తున్నా? ఇది నా 30 సంవత్సరాల అనుభవం చెప్తున్నా. ఏమైనా తక్కువ చేస్తాడా? ఆకాశ పక్షులను చూడండి, కోయో, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. కాబట్టి దేవుని రాజ్యమైన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నిజంగా అనుగ్రహిస్తాడు. దానికి దోకానే లేదు. 100%. నేను ఇక్కడ కూర్చొని ఉన్న 30 సంవత్సరాల నుంచి ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదు నాకు. కానీ ప్రభు మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు. నిజంగా చక్కగా ఆనందంగా సాటిస్ఫైడ్గా. ఇవాళ ఒకరు సాక్ష్యం చెప్తా ఉండే, కానికి ఇచ్చి, నాకు చాలా ఆనందంగా ఉన్నదని. సో నేను కూడా ప్రభు సేవలో మస్త్ హ్యాపీలో ఉన్నా. ఏం కుదరలేదు. ఫుల్ హ్యాపీనెస్, సంపూర్ణ సంతోషం కలదు నీ సన్నిధానంలో, సంపూర్ణ సంతోషం. మనం ప్రార్థన